హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మీరు చూస్తున్న ఈ కాలేజ్ వచ్చేసి నేను చదువుకున్న కాలేజ్ అన్నమాట. నేను 2011లో ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. 2014లో మా బ్యాచ్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేసాము. అయితే మేము ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివామండి. ఇక్కడ 5 కోర్సులు ఉండేవి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఇలా అన్ని బ్రాంచెస్లోనూ అమ్మాయిలు ఉండేవాళ్ళు. అప్పుడే కొత్తగా ఈ డిప్లొమాలో అమ్మాయిలు జాయిన్ అవ్వడము స్టార్ట్ అయ్యిందనమాట. అంటే ఆ టైంలో అయితే ఎక్కువగా లేడీస్ ఇంజనీరింగ్ సైడ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు. తర్వాతకి ఇయర్ పెరిగే కొద్దీ అప్పుడు అమ్మాయిలు తెలుసుకొని ఈ ఇంజనీరింగ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అయితే బీటెక్ పరంగా చాలామంది చదివేవాళ్ళు, కానీ పాలిటెక్నిక్ అంటే అంత ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు అప్పుడు మేము చదివేటప్పుడు. అయితే ఇంకా మా క్లాస్లో స్ట్రెంత్ వచ్చేసి 60 మెంబర్స్. అందరూ బాయ్సే, గర్ల్స్ మేము 4 మెంబర్సే. మా ఫ్రెండ్స్ ఏమో యోహన, యశోద, సుధా, సంధ్య, నేను తరుణ అండి. మేము నలుగురమే గర్ల్స్మి. మేము నలుగురము చాలా ఎంజాయ్ చేసాము ఈ కాలేజీలో. ఇంకా ఇక్కడ మా లెక్చరర్స్ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు, చాలా హెల్ప్ కూడా చేసేవాళ్ళు. అన్ని సబ్జెక్ట్స్లోనూ మాకు ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి మమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకురావడానికి వాళ్ళు చాలా మాకు హెల్ప్ చేశారు. ఇంకా మా లెక్చరర్స్ కూడా చాలా మంచి వాళ్ళండి. అయితే ఈ వీడియో మీకు ఎందుకు పెడుతున్నానంటే, ఇంత మంచి కాలేజ్ ఇప్పుడు లేదు, తీసేస్తున్నారనమాట. ఇంకా ఎందుకు తీసేస్తున్నారంటే ఇక్కడ ఏం జరిగిందో నాకు కూడా తెలీదు. ఇంకా తీసేస్తున్నారని చెప్పినందుకు నేను అక్కడ వెళ్ళి వీడియో షూట్ చేశాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఆదోనిలో టీజీఎల్ గోపాల్ శెట్టి పాలిటెక్నిక్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మనం చదువుకున్న రోజులు మళ్ళీ తిరిగి రావు. స్కూల్ డేస్ అయినా, కాలేజ్ డేస్ అయినా, ఏవైనా సరే మనకు మళ్ళీ వెనక్కి తిరిగి రావు. అలాంటి గుర్తులు ఇంకా ఉండవు అంటే మనకు చాలా బాధగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా బాధ అనిపించింది ఈ కాలేజ్ని మొత్తము పడగొట్టేస్తున్నారు అని. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కొత్తగా కట్టిన బిల్డింగే, కాకపోతే దీని వెనకాల బ్యాక్ సైడ్ చూడండి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ మొత్తం ఇది చాలా పెద్ద రూమ్స్ అండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు, లాస్ట్ వరకు చాలా పెద్ద రూమ్స్ ఉండేవి. అయితే ఇది బయట సైడు, లోపల సైడు అక్కడ వేరే ఉంటుంది. ఇలాంటివి రూమ్స్, పెద్ద పెద్ద రూమ్స్ వచ్చేసి 2 సైడ్స్ కూడా ఉంటాయి. అక్కడ సైడ్ ఏమో, లోపల సైడ్ ఏమో మొత్తం అంతా పడగొట్టేశారు అప్పుడే. ఇంకా నేను అటు సైడ్ వెళ్ళి తీయలేదు వీడియో. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టాఫ్ పార్కింగ్ అని బోర్డు ఉంది. ఇంకా బోర్డు కూడా అలాగే ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ కాలేజ్ అనేది స్టూడెంట్స్ అనేవాళ్ళు తక్కువగా రావడంతో ఈ కాలేజ్ని ఇంకా తీసేయడం జరిగింది అని అక్కడ ఉన్న వాళ్ళు నాకు చెప్పారు. మళ్ళీ రీజన్ అయితే అదో మరి వేరేదో నాకు తెలీదు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా పెద్ద హాల్ అన్నమాట. రూమ్స్గా డివైడ్ చేశారు. ఇంకా ఇది బిల్డింగ్ వెనక సైడు. ఇక్కడేమో ఇలాగే ముందుకు వెళ్తే ఇంకా ఈ హాల్ సైడ్ ఇంకొకటి అవతల కూడా ఇలాగే పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడంతా మేము అప్పుడు కూర్చొని చదువుకునే వాళ్ళం, తిరిగే వాళ్ళం. ఇక్కడ చాలా బాగా ఉండేదండి, గ్రీనరీ కూడా చాలా బాగా ఉండేది. అస్సలు ఇప్పుడైతే మొత్తము ఎండిపోయిన ఆకులతోటి, పాడుబడ్డ బిల్డింగ్లతోటి చూడ్డానికే చాలా బాధగా అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా వెనక సైడ్ కూడా
బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఇంకా శిథిలావస్థకైతే ఏం రాలేదు, కానీ పలగొడుతున్నారని తెలిసింది. ఇంకా మీలో ఎవరైనా ఈ కాలేజ్ చదువుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియో చూడండి చివరి దాకా. మీ జ్ఞాపకాలను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్కడ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద హాల్స్ లాంటివి, అక్కడంతా పడగొట్టేశారు. ఇట్లే లోపలికి వెళ్తే సేమ్ ఇంకా మొత్తం అంతా పొడవుగా రూమ్సే ఉంటాయి. అయితే ఇంకో వీడియో మిస్ అయిందండి, పెడదామంటే దొరకలేదు, చాలా వెతికాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో బాయ్.